హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ట్రావెల్ వీడియోస్తో వచ్చేస్తున్నా. ఈసారి మేము కూర్గ్ చిక్మంగళూరు ప్లాన్ చేసుకున్నాం. మైసూర్ టు మైసూర్ మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. 3 nights 4 daysకి అకామిడేషన్, ప్రైవేట్ వెహికల్, సైట్ సీయింగ్ అన్నీ ఇంక్లూడెడ్ ఈ ప్యాకేజ్లో. సో మేము హైదరాబాద్ నుంచి మైసూర్కి బస్ బుక్ చేసుకుని 1 day ముందే వచ్చేసాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మా ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది అండ్ 1 day మైసూర్ సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు అని ఇలా ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ 7:30కి అలా మైసూర్ రీచ్ అయిపోయాం. వెంటనే మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం అండ్ మైసూర్లో తిరగడానికి ఈజీ బైక్స్ నుంచి బైక్ బుక్ చేసుకున్నాం. 1 dayకి 275 ఛార్జ్ చేశారు, ప్లస్ హెల్మెట్ అండ్ GST 100 రూపీస్ ఎక్స్ట్రా. 70 kilometer లిమిట్ కూడా ఉంటుంది. 1 dayకి 8:30 కల్లా రిటర్న్ ఇచ్చేయాలి బైక్. మైసూర్లో పర్సనల్గా తిరగడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇంకా స్టార్ట్ అయిపోయి మైసూర్ సైట్ సీయింగ్కి. వెదర్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫేమస్ ఒరిజినల్ వినాయక రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడ బటర్ మసాలా దోశ ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఓన్లీ మసాలా దోశ, ప్లెయిన్ దోశ అండ్ ఇడ్లీ మాత్రమే ఉంటాయి. ఆర్డర్ చేయగానే ఒక ట్రేతో దోశస్ తెచ్చి అందరికీ ఒకేసారి సర్వ్ చేస్తారు. ఇంకా మాకు సర్వ్ చేయగానే మేము కూడా తినడం స్టార్ట్ చేసేసాం. నెక్స్ట్ కాఫీ తాగి వెళ్ళిపోయాం. ఇంకా బయటికి రాగానే అక్కడ ఆటో డ్రైవర్స్ వాళ్ళు KSIEC షాప్లో శారీస్, సోప్స్ ఎక్సెట్రా అన్ని సేల్ చేస్తుంటారు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ షాప్. ఏమైనా షాప్ చేయాలంటే అక్కడికి వెళ్ళమని సజెస్ట్ చేశారు. ఇంకా ఊరికే అలా వెళ్ళాం సోప్స్ తీసుకుందామని. మైసూర్ శాండిల్ సోప్స్ అయితే బాగుంటాయి. నేను లాస్ట్ టైం మైసూర్ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను. ఇంకా ఎలాగో తీసుకునే ప్లాన్ ఉందని వెళ్ళాను. ఇంకా వెళ్ళగానే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తున్నారు. శాండిల్వుడ్ పౌడర్, క్రీమ్స్, జెల్స్ అండ్ స్క్రబ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఒరిజినల్ అని చెప్పారు. నాకు కావాల్సిన సోప్స్ అన్ని తీసుకుని వచ్చేసాను. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇంకా బయటికి వచ్చి జగన్మోహన్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము లాస్ట్ ఇయర్ మైసూర్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. ఇంకా చూడనివి ఈ డేలో కవర్ చేద్దామని అనుకుంటున్నాం. ప్యాలెస్ అయితే రీచ్ అయిపోయాం. ఫ్రంట్ ఉన్న ప్యాలెస్ అయితే వెడ్డింగ్స్కి అలా ఇస్తూ ఉంటారంట. బ్యాక్ సైడ్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, అది చూడడానికి వెళ్తున్నాం. ఆర్ట్ గ్యాలరీలో ఫేమస్ పెయింటర్స్ పెయింటింగ్స్ డిస్ప్లే ఉంటాయి. అలాగే ఓల్డ్ టేబుల్స్, ఫర్నిచర్, ఫ్లవర్ వేజెస్ ఎక్సెట్రా అన్ని డిస్ప్లేలో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ చాముండి హిల్స్కి స్టార్ట్ అయిపోయాం. సిటీ నుండి ఒక 1/2 hour పడుతుంది. రూట్ అయితే చాలా బాగుంది సిటీ వ్యూస్తో. వన్స్ టెంపుల్ రీచ్ అయిపోయాక బైక్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఆన్ ద వేలోనే ఇలా చాలా షాప్స్ ఉన్నాయి పర్చేసింగ్కి. ఇంకా అలా చూస్తూ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. హెవీగా రష్ ఏం లేదు, వీక్ డే కాబట్టి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రష్ ఉంది. 2 to 3 hours పడుతుంది అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వస్తే విజిట్ చేద్దాం అనుకున్నాం. ఈసారి కుదిరింది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. దర్శనం అయితే బాగా అయిపోయింది. కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి బయటికి వచ్చేసాం. రిటర్న్లో షాప్స్ అన్ని ఒక లుక్ వేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, పజిల్ గేమ్స్ అన్ని తీసుకున్నాం. మీరు కూడా చూసేయండి ఏమేమి ఉన్నాయో. ఇంకా హిల్ నుంచి కిందకి దిగిపోయాం. ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్రెడీ. లంచ్కి అన్న విలాసం అనే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ కర్ణాటక స్టైల్స్ మీల్స్ ఉంటాయి, ట్రై చేద్దామని. అండ్ ఆల్సో హోమ్ అంబియన్స్లా ఉంటుంది ఈ రెస్టారెంట్. ఇంకా లోపలికి వెళ్ళిపోగానే మీల్స్ ఆర్డర్ పెట్టేసాం. మా ఫుడ్ రాగానే తినడం స్టార్ట్ చేసాం. ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతూ అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇంకా లంచ్ అయిపోగానే జూకి స్టార్ట్ అయిపోయాం.
మైసూర్ జూ చాలా బాగుంటుంది. లోపల మా పాప ఎంజాయ్ చేసేదని తీసుకువెళ్ళాం. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎగ్జైట్ అయిపోయింది. ఎంట్రన్స్లోనే బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి కదలట్లే అని ఫాస్ట్గా చూపించి ముందుకు వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ కదా, లయన్, టైగర్, లిపార్డ్ అన్నీ పడుకున్నాయి, అంత యాక్టివ్గా ఏం లేవు. ఇక్కడ ఈ గొరిల్లాని చూస్తున్నారుగా, అంత దూరంలో ఉంది. మా పాపని చూసింది, పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గ్లాస్ని టచ్ చేసి వెళ్ళిపోయింది. రికార్డ్ చేయలేదు ఆ క్లిప్ని నేను, సడన్గా అయిపోయింది. ఇంకా జూ అంతా తిరిగేసరికి 2.5 hours అయ్యింది. కరెక్ట్గా 5:30కి క్లోజింగ్ టైం. అప్పటి వరకు మేము కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ మైసూర్లో ఫేమస్ అయిన మైసూర్ పాక్ కోసం గురు స్వీట్ మార్ట్కి వెళ్ళిపోయాం. ఇది ఎగ్జాక్ట్గా దేవరాజ్ మార్కెట్ దగ్గర ఉంది. అక్కడ మైసూర్ పాక్ తిన్నాం. అప్పుడే ఫ్రెష్గా చేసింది, చాలా బాగుంది. అసలు తింటుంటే నోట్లోనే కరిగిపోతుంది. ఇంకా ఇంట్లో తినడానికి ఒక బాక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంది, వెళ్ళాం. ఇదంతా దేవరాజ్ మార్కెట్లోనే. ఇక్కడ అమ్మాయిలకైతే చాలా షాపింగ్ ఉంది చేయడానికి. ఫుట్వేర్, బ్యాగ్స్, నైట్ వేర్, డ్రెస్సెస్ అయితే చాలా చీప్. కాసేపు ఆ మార్కెట్ తిరిగి మా పాపకి ఫ్రాక్స్ తీసుకున్నాం. జూ అంతా తిరిగాక చాలా టైర్డ్ అయిపోయాం. ఇక్కడ తిరగడానికి అంత ఓపిక లేదు. కొంచెం సేపు అలా తిరిగి రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఫ్రెష్ అయ్యి బైక్ రిటర్న్ ఇచ్చేసి డిన్నర్కి హోటల్ దగ్గరలోనే ఉన్న ఉడుపికి వెళ్ళాం. డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసాం. ఇలా అయింది మా డే 1 మైసూర్లో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like, share and subscribe to my channel.